హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఫస్ట్ టిప్ వచ్చేసి లేడీస్ అందరికీ సూపర్గా ఉపయోగపడే టిప్ అండి. ఎప్పుడైనా సరే మేకప్ కానివ్వండి, ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఫౌండేషన్ది స్పాంజ్ అనేది లేదంటే బ్రష్ కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు కదండి. అయితే ఎప్పుడైనా సరే కానివ్వండి, స్పాంజ్ లేకపోయినా లేదంటే కనిపించకపోయినా కానివ్వండి, సింపుల్గా ఇంట్లో బెలూన్ ఉంటే చాలా అండి. స్పాంజ్ బ్రష్ అనేది ఈజీగా మనకి ఇంట్లో తయారుకొని ఎలా అయినా కానివ్వండి, బ్రష్ ప్లస్ స్పాంజ్ తోటి మనం అప్లై చేసామనుకోండి ఫౌండేషన్ మంచిగా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఈవెన్గా మనకైనా స్కిన్ పైన అప్లై అవుతుంది కదా. అలా మనకి ఇన్ కేస్ లేదు అనుకోండి, బెలూన్ ఉంటుంది కదండి, బెలూన్ ఈ విధంగా కొంచెం చిన్నది బుడగలాగా చేసేసుకొని అప్లై చేసుకున్నామనుకో ప్రస్తుతానికి మనకి అత్యవసర పరిస్థితులు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఈ సింపుల్ ట్రిక్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లిప్, నార్మల్ క్లిప్ కనుక ఉంది అనుకోండి, ప్లెయిన్ గీలాగా కొంచెం మన స్టోన్స్ డ్రెస్సెస్ వేసుకుంటున్నాం అనుకోండి, స్టోన్లో కావాలి అనుకున్నప్పుడు మన ఇంట్లో స్టోన్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, స్టోన్ స్టిక్కర్స్ కనుక ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా పైన కొంచెం డెకరేషన్గా ఉండాలి. లేదు అంటారా కొంచెం మనకి ఇంకా నార్మల్గా కాకుండా ప్లెయిన్ డ్రెస్సెస్ వేసుకున్న స్టోన్ బ్యాంగిల్స్ దానికి ఈక్వల్గా మ్యాచింగ్ అవ్వాలి అనుకున్నప్పుడు స్టోన్ మన క్లిప్ ఇంట్లో అవైలబుల్ లేకపోయినా స్టిక్కర్స్ కనుక పెట్టేసుకున్నాం స్టోన్స్వి, మనకి సేమ్ క్లిప్ కూడా స్టోన్ విధలాగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టీ పౌడర్ ఉంటుందండి. టిష్యూ పేపర్లో కానివ్వండి, లేదు అంటారా న్యూస్ పేపర్లో కానివ్వండి, ఈ విధంగా కొంచెం టీ పౌడర్ ఉంటుంది. ఏదైతే మనం ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటారో ఆ టీ పౌడర్ ఒక పావు స్పూన్ అయితే వేసేసండి. దాని లోపల మనం కంఫర్ట్ ఉంటుంది కదండి, ఏదైతే మీ ఇంట్లో స్మెల్ కోసం వాడుతుంటారో ఆ కంఫర్ట్ కొంచెం వేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసండి. టిష్యూ పేపర్ కాబట్టి తక్కువ మనకి ఉంటుంది కాబట్టి లేయర్ అనేది తిన్నగానే ఉంటుంది కాబట్టి హోల్స్ చేయాల్సిన అవసరం లేదండి. అదే న్యూస్ పేపర్ కనుక యూజ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇక్కడ కొంచెం చిన్న చిన్న హోల్స్ అయితే చేసేసండి. ఆ తర్వాత ఈ విధంగా యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసింది. నేను ఒక 4-5 పాకెట్స్ అయితే తయారు చేసుకున్నానండి. చిన్న చిన్న పొట్లాలుగా అయితే కట్టుకున్నాను. దీన్ని ఏంటంటే మనం బెడ్రూమ్లో కానివ్వండి మంచి వాసన వస్తూ ఉండాలి. లేదా కబోర్డ్స్లో ఏంటంటే మనకి కొంచెం క్లోజ్డ్లో ఉంటుంది కాబట్టి కబోర్డ్స్లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే కబోర్డ్స్ బట్ట దగ్గర కానివ్వండి, లేదు అంటారే బీరువాలో కానివ్వండి, కిచెన్లో ర్యాక్స్లో కానివ్వండి, లేదంటే మనకి డైనింగ్ ఏరియాలో ఎక్కడైనా సరే కానివ్వండి, ఈ విధంగా కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనం 10 డేస్కి ఒకసారి దీన్ని చేంజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, బట్టలు అనేవి మనకి మంచి వాసన అయితే వస్తూ ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టీ పౌడరు ప్లస్ కంఫర్ట్ వేసినవి ఒకసారి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం వచ్చండి మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. నాఫ్థలిన్ బాల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదండి, అలాంటప్పుడు ఎవరైనా అలా నాఫ్థలిన్ బాల్స్ లేకపోయినా కానీ ఈ విధంగా ట్రై చేసి మనకు మంచి వాసన అయితే వస్తుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ అలానే ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మీకు అయితే ఖచ్చితంగా తీసుకొస్తూ అయితే ఉంటాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి వైట్ వెనిగర్ ఉంటుంది కానీ వైట్ వెనిగర్ని కొంచెం అయితే తీసుకుని దానిలో హాట్ వాటర్ కొంచెం అయితే వేసేస్తున్నాను. రెండు బాగా కలిపేసేసుకోవాలండి. హాట్ వాటర్ కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొంచెం గోరువెచ్చలు అయితే చేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని రెండింటిని కలిపేసేసి మనకి కిచెన్లో ర్యాక్స్ దగ్గర ఏంటి అని అంటే మనం ఎప్పుడు కూడా కంటిన్యూస్గా చేతులు పట్టు వేసుకుంటూ ఉంటాం కదా, చేతులతో డోర్స్ అని ఓపెన్ చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే చేతులు మరకలు పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ పట్టుకునే హోల్డర్స్ కానివ్వండి, లేదు అంటారా కొంచెం మనకు ఆ పార్ట్ అంతా కూడా నలుపుగా ఉంటుంది. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు జస్ట్ స్ప్రే చేసేసి మనం వెనిగర్ వాటర్ స్ప్రే చేసి పాత క్లాత్ తుడిచేసేసాలండి. ఎలాంటి మరకలు లేకుండా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆవాలు ఉంటాయి కదండి, ఆవాళ్ళు అడుగును మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చుకుని అడుగును చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వైట్గానే వచ్చేసేసి తెల్ల పౌడర్ లాగా అయితే ఉంటుందండి. మీరు తీసుకొచ్చుకుని వెంటనే డైరెక్ట్గా ఈ విధంగా పెట్టే బదులు ఒకసారి ఈ విధంగా టీ స్ట్రైనర్తో కానివ్వండి, నేను కొంచెం ఉన్నాయి కాబట్టి టీ స్ట్రైనర్తో చేస్తాను, లేదంటే మీరు మన జల్లెడు ఉంటుంది కదా జల్లెడితో కనుక స్ట్రెయిన్ చేసేసాం అనుకోండి, అడుగును ఉన్న పురుగు ఏదైతే పురుగుదే వైట్ దాని ఫామ్ ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి దీని దండ మొత్తం ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని ఆ తర్వాత ఒక రోజు మొత్తం ఎండలో ఉంచేసి ఆ తర్వాత కనుక మీరు స్టోర్ చేసుకున్నారనుకో ఎన్ని డేస్ అయినా సరే కానివ్వండి మనకు పురుగు అనేది పట్టకుండా అయితే ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చుకుంటున్నారు అనుకోండి, డైరెక్ట్ పురుగు పట్టకుండా ఉండండి. ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఎప్పుడైనా సరే కానివ్వండి పాడైపోయిన దియా కనుక ఉంది అనుకోండి, కొంచెం పగిలినా కానివ్వండి, లేదు అంటారు ఈ విధంగా నలుపైన పోయినా మనం ఏం చేస్తూ ఉంటాం, అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా. అయితే ఈ అనవసరమైందని పడేసే బదులు ఈ విధంగా అయితే ట్రై చేయండి. లేదు అంటారు ఇటుకరాయి ఉంటుంది కదండి, ఇంట్లో మీకు ఎక్కడైనా బయట కానివ్వండి ఇటుకరాయి పౌడర్ కనుక అవైలబుల్లో ఉంది అనుకోండి, దానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనంటే దియా కాబట్టి ఈ విధంగా పౌడర్ లాగా అయితే చేసేసుకున్నాను. మీదేంటి ఇటుకరాయిని కూడా సేమ్ కొంచెం పౌడర్ లాగా దంచేసుకొని టాల్కమ్ పౌడర్ ఉంటుంది కానీ టాల్కమ్ పౌడర్
కనుక వేసేసి అయితే దేనికి ఉపయోగిస్తాను చూపిస్తాను చూడండి. కొన్నిసార్లు మనకేంటంటే చీపురు వాటర్లో కనుక తడిసింది అనుకోండి, మనకేంటంటే తడి ఎక్కువైపోతుంది, స్మెల్ వస్తుంది. అండ్ అలానే తడిగా ఉన్నట్లు మన చీపురుతో ఊడవాలన్న కూడా ఇబ్బందిగా, ఎండ ఉంటే ఓకేలే కానివ్వండి, ఎండ కనుక లేదు అనుకోండి మనకి ఎక్కువ చీపురు కూడా బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అలా మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మనకి తడిచినా కానివ్వండి త్వరగా క్లీన్ అవ్వాలి, ఎలాంటి స్మెల్ లేకుండా ఉండాలి, త్వరగా ఆరిపోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం టాల్కమ్ పౌడర్ అండ్ అన్నీ ఇటుకరాయి పౌడర్లు కలిపి కనుక వేసేసాము అనుకోండి మనకి ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుందండి. కొంచెం మన డ్రైది పౌడర్ కూడా వేసాం మనకి ఎక్కడైనా సరే చూడండి, కింద మనకి నూనె పడినా కానివ్వండి, మనం కింద నూనె పడినప్పుడు మనం గోధుమ పిండి మైదా పిండి వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదా, త్వరగా ఆరిపోతుందని సేమ్ అలాగే ఇది కూడా అండి. ఎప్పుడైనా వాటర్లో తడిచినప్పుడు ఏంటి అని అంటే చీపురుని డైరెక్ట్గా మీరు ఎండలో పెట్టే బదులు ఈ విధంగా ఎండలో ఫుల్ డే మొత్తం ఉంచినా ఓకే అండి, స్మెల్ లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా టాల్కమ్ పౌడర్, కొంచెం ఇటుకరాయి పౌడర్ లేదంటే దియాని ఏదైనా పాత ఏదైనా పగలగొట్టి ఆ పౌడర్ కనుక దీనిపైన వేస్తాము అనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మీకు అరగంటలోనే చీపురు అనేది ఆరిపోతుంది. ఈ సింపుల్ ట్రిప్ అయినప్పటికీ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి. రిపీటెడ్గా కొన్నిసార్లు పిల్లలకు వాటర్ని పోసేస్తూ ఉంటారు చీపురు పైన, అలాంటప్పుడు ఈ విధంగా ఈ సింపుల్ చికెన్ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకైతే వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాయి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం ఇది సింపుల్గా ఈ ట్రిక్స్ అని ఒకసారి ట్రై చేయి, ఏది మీకు బాగా నచ్చింది అని కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.